ఇంకోటి కూడా చూపిస్తా మీకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తా, మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఇక ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. ఇక చూడండి, రక్తాలు చీల కొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. ఈ రోజు మీకు చెప్తున్నా, నా బాధ. రక్తాలు చెలగొట్టి అన్ని బయటికి పంపించి రాష్ట్రాన్ని విడగొడితే నాకు ఏడుపు వచ్చింది. 11 రోజులు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు నేను అన్నం మానేశాను. రక్తాలు వచ్చేలా కొట్టి బయటికి పంపించేసి తెలంగాణ బిల్లును, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లును ప్రవేశపెడితే నేను ఏడ్చిన 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పినటువంటి ఈ మహానుభావుడు తెలంగాణ సామాజిక తెలంగాణకు తెలంగాణ సామాజిక తెలంగాణ అనే దాంట్లో ఉన్నాడా? వీళ్ళు మాట్లాడుతున్నారు నిన్నంతా కూడా. ఇవి చూడండి. ఇది కాకుండా ఇంకేమన్నాడు? ఆ కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ కూడా ఎండిపోతా ఉంటే తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పినటువంటి దుర్మార్గుడు పవన్ కళ్యాణ్ కదా. చెప్పండి జాన సైనికులారా, సమాధానం చెప్పండి. తెలంగాణ మీద ఆయనకు ప్రేమ ఉందా? తెలంగాణ మీద, సామాజిక తెలంగాణ గురించి ఆయన పోరాడిందా? తెలంగాణలో పార్టీ పెట్టిండా? గిదా మీరు మాట్లాడేది? జాన సైనికులారా చెప్పండి, గిదా మీరు చేసేటువంటి ప్రచారం? స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, ఇన్ని లక్షల మంది రోడ్ల మీదకి వచ్చినా మీరు మాట వినలేదు, అది వేరే పద్ధతి అనుకుందాం. కానీ సినిమా థియేటర్లలో జాతీయ గీతం పెడితే అందరు లేచి ఉంచకపోతే దేశ ద్రోహుల కింద అంటే నాకు నచ్చలేదు అన్నమాట. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాన్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ ముస్లింని నరికేయండి, క్రిస్టియన్లు ఇక్కడి నుంచి పారద్రోలండి అని చెప్పేవాడు హిందువు కాదు. నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకో, ఎదుటి వాళ్ళ ధర్మాన్ని కూడా నువ్వు రక్షించు. నీ ధర్మంలో తప్పులుంటే ఎంత బలంగా నువ్వు తిడతావో ఎదుటి ధర్మంలో కూడా వస్తావా? ఎవరైనా సరే మతాన్ని తీసుకొని వాడుతుంటే వాళ్ళు కూడా అంతే కన్వీనియంట్ గా మాట్లాడకు. ఈ దేశాన్ని అందరూ కన్వీనియంట్ గా చేశారు. సో ఎంత సొల్లెందుకు కానీ విషయం చెప్తా క్లియర్గా. ఆయన చెప్పిన మాటలే, జాతీయ గీతాన్ని సినిమా థియేటర్లో పెడితే అందరూ నిల్చోవాలా అని చెప్పినటువంటి మహానుభావుడు జానసేన అధినేత పవన్ కళ్యాణ్నే. ఇంకేమంటాడు? ప్రతి మతాన్ని గౌరవించేవాడే నిజమైనటువంటి హిందూ. ముస్లింలు నరకండి, క్రిస్టియన్ నరకండి అది చెప్పేటువంటి హిందూ కాదు అని చెప్పినటువంటి జానసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పుడు చెప్పండి బత్తాయిలు అబ్బాయిలు, చెప్పండి ఇక పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారో చెప్పండి. ఇంకా ఉన్నాయి, ఇంకా చాలా చిట్టా ఉన్నది, తీస్తాం. ఇక రేపో ఎల్లుండో ఇవన్నీ రోజు నడుస్తూనే ఉంటుంది. ఇక ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఆగదిగా. తెలంగాణ ఆత్మగౌరవంతో, తెలంగాణ అస్తిత్వంతో గొక్కున్నారు కదా. ఇప్పుడు చూపిస్తాం తెలంగాణ ఆత్మగౌరవం ఏంది, తెలంగాణ అస్తిత్వం ఏంది, తెలంగాణ పోరాటం ఏంది, తెలంగాణ యోధుల వారసత్వం ఏందో బరాబర్ చూపిస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. గిదా హిందుత్వం గురించి మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు, లెఫ్టిస్ట్ గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు, ఆయన చారిటీ గురించి మాట్లాడుతున్నారు. అన్నిటి గురించి కూడా మడత పెట్టి చూపించిన, మీకు మడత పెట్టి విప్పి అన్ని రకాలుగా చూపించిన కదా. ఇంకా క్లారిటీ కావాలంటే రోజు చూపిస్తా, చూడండి. మీకు అందరు చూపిస్తా, జానా సైనికులందరికీ కూడా చూపిస్తా, రోజు చూపిస్తా. ఇది పరిస్థితి, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి పరిస్థితి. మిత్రులారా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జానా సైనికులు మీరు మంచిగా మాట్లాడితే మేము బరాబర్ మంచిగా మాట్లాడతాం. మేము తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ పడుతుందని తెలిస్తే 100కు 100% తిరగబడతాం, కలబడతాం, కొట్లాడతాం, దేనికైనా సిద్ధంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పటికైనా మీ తీరు మార్చుకోకపోతే పృథ్వీరాజ్ యాదవ్ లాంటి వాళ్ళపైన కానీ, పాషం యాదగిరి లాంటి వాళ్ళపైన కానీ, బక్కా జెర్సన్ లాంటి వాళ్ళపైన కానీ, తులసి చంద్ లాంటి వాళ్ళపైన మీరు చేసినటువంటి దిగజాడు కామెంట్స్ ఏవైతున్నాయో వాటిని ఖచ్చితంగా మీరు రెస్పాండ్ అయ్యి క్షమాపణ చెప్పకపోతే దీనికి ఇంకా కొనసాగింపుగా ఉంటాయి. అవన్నీ కూడా చూపిస్తాం. ఏంది సినిమా, ఇంకా చాలా సినిమా ముందుంది, ముసళ్ళ పండుగ, నో డౌట్ అలా. సో ఇది పరిస్థితులారా.